అక్కడ తెలుగు ఏమేమి సీట్లు అనేది తెలిసిపోతుంది. అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు అసంతృప్తి, అది కింద వాళ్ళే సర్దుకోండిలే. అంటే తెలుగుదేశం బహిరంగ సీట్లు అనౌన్స్ చేయడం అంత భయం వేసినా అది ధైర్యంగా అనౌన్స్ చేస్తుంది కదా, నువ్వెందుకు అంత భయపడతావు? అసలు మరీ అంత ఓవర్ లాయల్టీ నేను ఇంతవరకు ఏ నాయకుడి దగ్గర చూడలేదు. సిపిఐ వాడు సిపిఎం వాళ్ళు కూడా పొత్తు పెట్టుకున్నారు గానీ, తెలుగుదేశంతో కాంగ్రెస్ తో ఇద్దరితో, బీజేపీ తెలుగుదేశం పొత్తులు పెట్టుకున్నారు గానీ, ఏనాడు ఇంత లాయల్టీ ఉన్నటువంటి సబార్డినేట్ పార్టీ ఇంతవరకు నాకు ఎప్పుడు కనబడలేదు. కొన్ని అభ్యర్థులను ప్రకటించలేదు, కనీసం మా స్థానాలు ఇవి 21 స్థానాలు ఇవి అని కూడా ఇంతవరకు చెప్పకపోవడం. అదే చెప్తున్నా, ఆయనకి ధైర్యం చాలట్లేదు. ప్రతి విషయంలో ఆయన పిఠాపురం చేయడానికి ఇంతవరకు ఆలస్యం చేశాడంటేనే ఆయన ధైర్యవంతుడు అవుతాడా? జగన్ ని తిట్టడంలో ఉన్న ధైర్యం గ్రౌండ్ పాలిటిక్స్ ని ఫేస్ చేయడంలో చూపెట్టలేకపోతున్నాడు. ఇప్పుడు పోతిని మహేష్ వాళ్ళ కార్యకర్తలందరిని పెట్టుకుని రచ్చ చేశాడు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎట్లా ఇస్తారు అన్నట్టు. అట్లాగే ఇప్పుడు 2 వీళ్ళ లిస్ట్ లో నుంచి ఇస్తున్నారు. మరి ఎన్ని కూడా మాట్లాడాలి కదా, మాట్లాడి కమ్యూనికేట్ చేసి. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు, వర్మ పక్కన యాజిటేషన్ చేస్తుండగా చంద్రబాబుకు ఫోన్, ఇదే వర్మకు ఫోన్ వెళ్ళింది చంద్రబాబు నుంచి, ఎక్కువగా హడావిడి చేయకండి నేను చూసుకుంటాను మీకు, ఒకసారి రా అని. నేను వస్తాను అన్నాడు. ఈ లోపు నాయుడు చేత సస్పెన్షన్ ఇప్పించాడు, అయిపోయింది. అట్లాగే బోడి ప్రసాద్ ఫోన్ వెళ్ళింది చంద్రబాబుని. అట్లాంటిది పవన్ కళ్యాణ్ ఎవరికి ఫోన్ చేస్తున్నాడు? బొలిశేరి సత్యనారాయణ ఓపెన్ గా కామెంట్